కేసీఆర్కి సిట్ నోటీసులు నిజంగా పరేషాన్లో పోలీసులో ఉన్నారా అంటే ఒక విధంగా భయంగానే ఉంది. ఎక్కడ విచారించాలి, ఎట్లా విచారించాలి? సో ఇదొక సీరియల్ ఎపిసోడ్లో కొనసాగుతుందన్నది ఈరోజు తెలంగాణలో గింత చిన్న బుడ్డోని అడిగినా కూడా చెప్తారు. ఇందులో ఏమీ లేదు, అసలు ఒక టైంపాస్ వ్యవహారంగా కేవలం ఒక టాపిక్ డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనేది ఇప్పటికి కూడా ఇంకా ఒక టెన్షన్లోనే ఉన్నారు. జూబ్లీ హిల్స్ పిఎస్ అంటే ఆయనకు ఒక అవకాశం ఇచ్చిరు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. మీరు ఈ హైదరాబాద్ పరిధిలో మీరు ప్లేస్ ఎక్కడ డిసైడ్ చేసినా సరే మేము వచ్చి అక్కడ విచారిస్తాము అన్నారు. అదేదో మరి వీళ్ళని పిలిచినట్టే జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్కి రమ్మని చెప్పి పిఎస్ పైన ఫ్లోర్లో సిట్ ఆఫీస్ ఉంది కదా, మరి ఆడికే రండి ఆడనే విచారిస్తామని చెప్పలేదు. కానీ అందులో కేసీఆర్ గారి పేరు మెన్షన్ చేసి, ఏజ్ మెన్షన్ చేసి, సో మీరు హైదరాబాదు పరిధిలో ఎక్కడ మీరు ప్లేస్ డిసైడ్ చేసినా మేము అక్కడికి వస్తామని చెప్పారు. కానీ మరి అదే ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారికి కావచ్చు, లేదంటే కేటీఆర్ కావచ్చు, లేదంటే సంతోష్ రావు కావచ్చు, అందరికీ కూడా ఈరోజు నోటీస్ ఇచ్చిరు. నెక్స్ట్ డే వచ్చేసి మీరు ఈ జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్లో మీరు రావాలి, మిమ్మల్ని అక్కడ విచారిస్తామని చెప్పారు. బట్ ఇక్కడ మాత్రము మీరే డిసైడ్ చేసుకోండి అన్నారు. కానీ అంటే జనాలు ఏమనుకుంటారంటే అసలు ఈ జూబ్లీ హిల్స్ పిఎస్కి వస్తే అసలు వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా? ఆయన కోసం వచ్చే ప్రజల్ని వీళ్ళకు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉందా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలే లేదు, తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా అనుకుంటున్నారు. అరే జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్కి వస్తే బాగుండు, కనీసం ఆయన మేము కళ్ళతోటన్నా చూస్తాము వచ్చేటప్పుడు కనీసం పోయేటప్పుడు అని మస్తు ఆశపడుతున్నారు తెలంగాణ ప్రజలు. సో ఇప్పుడు ఒక సందిగ్ధమైన వాతావరణం ఉంది. ఇటు పిఎస్ఆ లేకపోతే ఎక్కడొస్తాడు, ఆయన ఏం చెప్తాడు, ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇంతకీ ఆయన ఎక్కడికి రాబోతున్నాడు? పిఎస్కి వస్తాడా, లేకపోతే నందినగర్ నివాసానికి వస్తాడా, లేకపోతే మరి ఇంకొక ప్లేస్ ఎక్కడైనా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ పోలీసుల వ్యవహారం చూస్తుంటే పాపం వాళ్ళకేం ఇంటెన్షనల్గా ఏమీ ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ పైనుంచి ఏది వస్తే దాని ప్రకారమే వాళ్ళు ముందుకు పోతారు అనుకోండి. కానీ ఇక్కడ ఏమీ లేని చోట సెట్ విచారణ అంటూ నోటీసులు ఇచ్చిన ఒక చర్యని ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం పెద్దలు అనేటోళ్ళు చెప్పేటోళ్ళు మాత్రం చట్టం తన పని తాను చేసుకోపోతుంది అని చెప్పేసి. కానీ ఆయన బాజాబ్తో చెప్పిండు కదా, ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, హోమ్ సెక్రటరీ యొక్క ఇదిలో జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఏ పరిస్థితుల్లో జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది, దానికోసం ఒక సీక్రెట్ ఫండింగ్ ఉంటుంది. ఆ ఫండింగ్ ఎట్లా ఖర్చు పెట్టిరనే చెప్పడానికి కూడా వీలు ఉండదు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పిండు. ఇందులో కొత్తగా వీలేదో ఆరా తీసినట్టు ఏం అడుగుతారు అసలు? సరే ఇప్పుడు ఏడికొస్తాడు అనే దగ్గరనే అసలు వీళ్ళు ఆ ప్లేస్ డిసైడ్ అయినాక కూడా వీళ్ళలో లోపల రన్ అవుతూనే ఉంటుంది. భయం అని చెప్పలేను, కానీ ఒక రకమైన ఉత్కంఠ ప్రజల కంటే కూడా ఇప్పుడు పోలీసుల దగ్గర ఎక్కువ ఉంది. ఒక రకమైన టెన్షన్, ఒక రకమైన ఉత్కంఠ. ఎక్కడికి వస్తాడు, అసలు వచ్చిన జలాల్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, లేకపోతే ఎట్లా బెదిరించాలి, వీళ్ళని అసలు మనం కంట్రోల్ చేయగలుగుతామా, ఇక్కడ ఉన్నది ఆషామాషి వ్యక్తి కాదు. సో ఇవన్నీ పోలీసులలో రన్ అవుతున్న ఇంటర్నల్ యాక్టివిటీ రన్ అవుతుంది, ఏం చేయాలనే దాని మీద. ఇప్పుడు వచ్చి మనం అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ అదో పెద్ద న్యూస్ అవుతుంది. ఇవాళ రేపు సోషల్ మీడియా భారీగా ఉన్న నేపథ్యంలో చిన్న అలజడిని మనం చూసినాం కదా, ఏ రకంగా వాళ్ళు ఈడ్చుకొని పోతున్న విషయము. మరి రేపు కూడా అట్లనే చేస్తే మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉండబోతాయి. సో ఇది పోలీసుల్లో రన్ అవుతుంది. రెండోది ఏం అడుగుతారు, జనరల్గా ఉన్న ఆసక్తే. ఇప్పుడు ఆల్రెడీ ఒక ముగ్గురిని విచారించారు, దాని తర్వాత ప్రభాకర్ రావు ఆయన విదేశాలకు పోయిన ఆయన తీసుకొచ్చారు, ఆయన్ని విచారించి ఇదంతా ఒక ఘట్టం అయితే ఇక్కడ ఇప్పుడు ఆ పెద్ద ఆయన్ని విచారించడం అనేదే పెద్ద టాస్క్. ఏం అడుగుతారు? ఇప్పుడు దాని మీద ఉన్న ఎలిగేషన్స్ అన్నీ ఏంటి? ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసిరా మీరు, లేకపోతే సినిమా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఫోన్లు, ఇవే కదా బయట రాపిస్తున్న రాతలు. ఈరోజు కాంగ్రెస్లో చిల్లర మల్లరగా మాట్లాడుతున్న మాటలు, నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న మాటలే కదా. గతంలో ఏకంగా క్యాబినెట్లో ఉన్న మంత్రి మాట్లాడింది, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ల వాళ్ళ మాటలు వినడం వల్ల కుటుంబాలే కూలిపోయినాయి అంటూ ఆమె హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడిన మాటల వల్ల డిఫమేషన్ కేసు వేస్తే, క్రిమినల్ కేసు అయితే దానికి సారీ చెప్పుకోవాల్సినంత అవసరం పడింది. మరి ఇలాంటి నేపథ్యంలో మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరా అని అడుగుతారు. తిరిగి ఆయనే క్వశ్చన్ అడుగుతాడు కదా,
ఏ ఏ పరిస్థితుల్లో అసలు ఫోన్ ట్యాప్ చేయబడుతుంది అనే విషయాన్ని ఒక టెలిగ్రాఫిక్ చట్టం కింద ఏ సందర్భాల్లో ఎవరు అసలు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఎలా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అనే విషయం చెప్తారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేదే కూడా పెద్ద ఒక బూత్ వర్డ్ లాగా క్రియేట్ చేసారు. ఇది ఒక ఓన్లీ అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాదు కదా, అంతకుముందు ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు. ఫోన్ ట్యాపింగ్ లేకుండా అరాచక శక్తులు ఉంటాయి, నక్సల్స్ విషయంలో కావచ్చు. సో ఇలా చాలా సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ చేస్తారనే విషయాన్ని బాజాబ్తా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ని కూసబెట్టి మీరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిరని అడుగుతారా? అంటే ఒక సిట్ని ఎట్లా చేసిరంటే ఇలా మాట్లాడకూడదు కానీ ఒక సిల్లీగా మాట్లాడే విధంగా క్రియేట్ చేసిరు ఒక సిట్ అనే వ్యవస్థ. ఈరోజు ఎందుకంటే కంపారిటివ్లీ ఏపీలో చూసుకున్నప్పుడు అదేంది కదా, ఆ సబ్జెక్ట్ కూడా వస్తాం మళ్ళీ వేరే వీడియోలో. సో ఏదో అవ్వబోతుందనే క్రియేషన్ కొన్ని ఛానళ్ళల్లో కేసీఆర్ అరెస్టు ఏ జైలుకు పోతారో తెలుసా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక ఏమన్నా అర్థం ఉందా? మీకు చెప్పిండ్రా కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏ జైలుకు పెడతారు? థమ్స్ అప్పుడే మొదలైపోయినాయి. అంటే సిల్లీగా చెత్తగా మాటలు అప్పుడే శురువైపోయినాయి. రేపంతా ఇదే ఒక ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తారు. కానీ ఇదంతా కూడా ఎక్కడ ఎవరికి మొత్తం మళ్ళీ మిస్ఫైర్ అవుతుంది? ఆబ్వియస్లీగా ఇప్పుడు ఎవరైతే చేపిస్తున్నారో కావాల్సుకొని అటెన్షన్ డైవర్షన్ కోసం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ టాపిక్ మీద చర్చ జరగాలి అన్న నేపథ్యంలో వీళ్ళు ఏదో చేసిరు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థలో జరుగుతుంది. ఎవరిది జరుగుతుంది? వీళ్ళు చెప్తున్న సిల్లి కాకమ్మ కథల్లా కాకుండా, చిన్న పొరగాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్లా కాకుండా ఏ ఏ సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందో ఒక్కసారి ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలన్న ఒక్కసారి ఈ మాటలు వినుర్రి వీడియోలో, 1కి 100 సార్లు వినుండ్రి. ఇప్పుడు ప్రభుత్వంలో చేయరా? ఏ సందర్భాల్లో చేస్తారు? ఒకవైపు రేపు మీ మంత్రులే చెప్తారేమో రేవంత్ రెడ్డి మా ఫోన్ను ట్యాప్ చేపిస్తున్నాడు అనేసి. ఇవాళ ఆ పదాన్నే ఒక బూత్ పదంలాగా క్రియేట్ చేసిరు. ఒక టెలిగ్రాఫిక్ చట్టం ఉంటుంది, ఆ చట్టం కింద లోబడి జరుగుతుందనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు కేవలం నీచ రాజకీయాల కోసం జరుగుతున్న ప్రక్రియను చూస్తుంటే జనాలు అసహించుకుంటున్నారు.